స్వాగతించదగ్గ మాటలే అవి. ఏది ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీని మనం స్వాగతించే భేటీ అని అనడం కానీ, చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని కోరుకోవడం కానీ ఇది ఓకే. కానీ ఒకవైపు ఈ రెండు కాంట్రాస్ట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పైగా ఇప్పుడు రవిశంకర్ గారు ఇంకో మాట అన్నారు, తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉంది అనే మాట కూడా ఆయన అన్నారు, ఇప్పుడు మీరు విన్నారు. సో వీటి మీద మీకు టేక్ ఏంటి? వికే గారు, నేను నా ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పాను, కేటీఆర్ గారు మాట్లాడే మాటలన్నీ కూడా ఊరికనే ఏదో అలా పెదాలపై నుంచి వచ్చినాయి, ఆయన మనసులో నుంచే వచ్చినటువంటివి కాదు. ఆయన మనసులో ఉన్నటువంటి భావం వేరు, బయటికి మాట్లాడేటువంటి మాటలు వేరు అని నేను ఏదైతే మాట్లాడానో, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో పైకి, లోపల ఏం చేస్తూ ఉన్నారు అన్న దానికి నేను ఒక ఉదాహరణ ఇక్కడ ఇవ్వదలుచుకున్నా. మీరు సోషల్ మీడియా గురించి, ఇతర వాట్సాప్ గ్రూపులు కానీ ఫేస్బుక్లు వీటి గురించి చెప్పారు. నేను నమస్తే తెలంగాణ పత్రిక ఎవరిదో తెలుసు కదా మనకి, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. ఆ పత్రికలో ఈ భేటీ గురించి ఏం రాశారో 4 లైన్లు నేను చదివి వినిపిస్తాను. దాన్ని బట్టి వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడతారో, ఎంత విషాన్ని కడుపులో పెట్టుకుని బయటకేం మాట్లాడతారో, వీళ్ళు ఎటువంటి వ్యక్తులో ఈ ప్రపంచానికి అర్థమవుతుంది. కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో వారు రాసినటువంటి విషపూరిత రాతలు. రాసింది కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఏమని రాశాడంటే, ఎడిటోరియల్ అండి దీనిలో దాని ఇప్పుడు తెలంగాణను పరోక్షంగా పాలిస్తున్నది చంద్రబాబే. ప్రగతి భవన్లో కాలు మోపడం ద్వారా హైదరాబాదులో నా పెత్తనం నడుస్తుంది, నాదే నడుస్తుంది అని పరోక్షంగా ఆంధ్ర ప్రాంతానికి తెలియజేయడమే ఆయన ఉద్దేశం. తద్వారా ఆంధ్ర పెట్టుబడిదారీ వర్గాలను, తెలంగాణ వ్యతిరేక వర్గాలను సంఘటితం చేయడమే చంద్రబాబు కుటిల నీతి. తెలంగాణ సమాజమా, ఇది కాల పరీక్ష. తెలంగాణ వ్యతిరేకుల కుట్ర నుంచి మనల్ని మనం కాపాడుకుందాం, తెలంగాణను కాపాడుకుందాం. ఇది వీళ్ళు రాసినటువంటి విషపు రాతలు ఏ విధంగా ఉన్నాయి చూశారు కదండి. పైకి ఏం మాట్లాడుతున్నారు? అయ్యా మిస్టర్ కేటీఆర్, మీరేం మాట్లాడుతున్నారు? మీ పత్రికలో ఏం రాస్తున్నారు సార్? అంత పిచ్చోళ్ళ ప్రజలు? బయటికి సన్నాసినటువంటి మాటలు మాట్లాడు. మాజీ వ్యవసాయ మంత్రి, నీ క్యాబినెట్లో నీ సహచర మంత్రి, నీ పార్టీలో కీలక నాయకుడు రాసినటువంటి విషపూరిత రాత్రులకి నువ్వేమ్మా ఏం